ఆలోచన ప్రణాళికలు మన పిల్లల విషయము, అట్లాగే మన కుటుంబ విషయము, అట్లాగే మనం చేస్తున్న జాబ్ అని విషయము, మరి ఇంకెంతేనో ఒకటి దేవుడికి తెలియజేసుకున్నాం. సమస్తం ఆయనకి తెలియజేసుకుని మనం వేడుకలు పొందుతున్నాం. స్తోత్రం ఆయన. ఎవరికి మనం ప్రార్థన చేయాలి, స్వస్థపరచండి ఆయన, సహాయం చేయండి ఆయన. మీ వాక్యమైన సత్యమును మమ్మల్ని స్థిరపరిచి బలపరచమని ప్రతిపాడుచున్నాను. బహుదల పరిచయంలో తోడుకున్నాడు. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రం. రాలేకపోవచ్చుకోవాలి, రాలేకపోయిన వారిని జ్ఞాపకం చేసుకొచ్చున్నాం. రాసి కాపాడండి ఆయన. స్తోత్రుడండి ప్రభా. ముందుల పరిచయంలో తోడుకుని సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో వేడుకుంటున్నానండి. స్వస్థపరచండి ఆయన, సహాయం చేయండి ఆయన. మీ వాక్యమైన సత్యమును మమ్మల్ని స్థిరపరిచి బలపరచమని ప్రతిపాడుచున్నాను. బహుదల పరిచయంలో తోడుకున్నాడు ఆయన. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రం. రాలేకపోవచ్చుకోవాలి, రాలేకపోయిన వారిని జ్ఞాపకం చేసుకొచ్చున్నాం. రాసి కాపాడండి ఆయన. స్తోత్రుడండి ప్రభా. ముందుల పరిచయంలో తోడుకుని సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో వేడుకుంటున్నానండి. పేజీ నెంబర్ చెప్పండి ఎవరన్నా. టెస్ట్ తీసుకోండి. 770 717 అంతేనా? 770 అబద్ధం చూడమ్మా. 770 చాప్టర్ 1:17. వాడు గాలము వేసి జాగ్రత్త చూసుకోవాలి. ఓకే. వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. పురులో ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. ఇది సాధారణుడు గాలం వేస్తాడు. ఏం చేస్తాడు? గాలం వేసి లాగేసుకుంటూ ఉంటాడు. గుర్తుపెట్టుకోవాలి. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఉళ్ళు మగ్గి చిక్కించుకొచ్చున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయించున్నాడు. చూసారా? అంతరా ఇదమ్మా గుర్తుపెట్టుకోవాలి. సాధారణుడు నాశనం చేద్దాం, అరే ఎవరిగా మీరు బాధపడదని ఈ దుష్టుడు ఏం చేస్తున్నాడంటే ప్రతిరోజు వారిని ప్రోత్సహిస్తున్నాడు. ఎలాంటి ఆ గృహానికి వెళ్ళండి, ఈ గృహానికి వెళ్ళండి, వాడి దగ్గరికి వెళ్ళండి, వీడి దగ్గరికి వెళ్ళండి అని అందరి దగ్గరికి పంపించి మనకేం చేస్తున్నాడు? గానం వేస్తున్నాడు అన్నమాట. గానం వేసి వీళ్ళు నన్ను పట్టేసుకుంటున్నాడు. వీళ్ళ జ్ఞాపకం చేసుకోవాలి. గానం వేసి చూపిస్తున్నాడు, దానికి మనం పడిపోతున్నాం. అట్లాగా మానవుని మనను ఆడు చేయించున్నాడు. వీళ్ళ జ్ఞాపకం చేసుకోవాలి. మరి అందుకనే వాడు గర్జించు సింహంలాగా ఎవరిని మృగుదామని తిరుగుతున్నాడు. ఎక్కడ రాసింది? 2 పేతురు ఎవరిని మృగుదునా అని ప్రభువు తిరుగుతున్నాడు. హల్లెలూయా. అదే ఇంకో కవి రాశారు, థామ్సన్ గారిని, ఫ్రాన్సిస్ థామ్సన్, ద హౌండ్ ఆఫ్ హెవెన్. అంటే వెంటాడి నిన్ను నన్ను రక్షిస్తున్నాడు దేవుడు. వెంటాడి
వెంటనే నిన్ను నన్ను నాశనం చేస్తున్నాడు సాతాను. గుర్తుపెట్టండి. రెండు ఇట్లా ఉన్నాయన్నమాట. దేవుడు ఏం చేస్తున్నాడంటే నిన్ను నన్ను రక్షించాలని నేను వెంట పడుతున్నాడు. సాతాను ఏం చేస్తున్నాడంటే నిన్ను నన్ను నాశనం చేయాలని నీ వెంట నా వెంట. మనం గమనించాలి, ఏ మార్గము మంచిదో ఏ మార్గము చెడ్డదో మనము ఎన్లైన్ చేసుకొని మంచి మార్గంలో నడవాలి అని నీకు ఉత్తరం ఇచ్చేందుకు నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేయదు. ఇంకేం కావాలి నీకు? డౌట్ ఇంక ఏది లేదు. ఏదైనా కానీ దేవుడు నీకు సహాయం చేయడానికి అతి సమీపంగా ఉన్నాడు. ఈ దుష్టుడు ఏం చేస్తున్నాడు ఈ భూమి మీద? ఆల్రెడీ దేవుడు యేసుక్రీస్తు తన యొక్క తలని తొక్కేశాడు. 2, 3, 4 వచనాలు. ఫస్ట్ యోహాను 3వ అధ్యాయము. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ మనమేదో నిరీక్షణతో ఉన్నాం. ఇక్కడ మన నిరీక్షణ ఏంటంటే పరలోక రాజ్యము. హల్లెలూయా. అది ఏ భయంలో మనకి తెలియదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా, చూడండి, దేవుడు పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొని పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించుచున్నాడు. ఆజ్ఞాతిక్రమమే పాపం. దూరంగా లేవు, దగ్గరకు వచ్చేసాం అన్నమాట. సమీపంగా ఉన్నది. అప్పుడు ఏం చేయాలి? మనం నిద్ర మేలుకుని వేళ అయిందని తెలుసుకొని ఆరాధన చేయి. మన విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి ఏం చేయాలి? సాతాను క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుంటున్నాము. చూసారా? తేజ సంబంధమైన అంటే దేవునికి సంబంధించినటువంటి యుద్ధోపకరణములు ధరించుకుందాము. అందుకని అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తు అంటే మందు తాకూడదు, మత్తైనను లేకయు, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను, మత్సరమైనను లేకయు. మత్సరం అంటే ఏంటి? గుర్తు పెట్టుకో, రాసుకున్నాడు. మత్సరము అంటే చెప్పాలి, 10 రూపాయలు గిఫ్ట్. మత్సరము అనగా అసూయ. మత్సరం అంటే అసూయ. మత్సరము లేకుండా ఏం చేయాలి? మత్సరమైనను లేకయు ఒకటి ఎందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుంటాము. వెతుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారి శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నకు. హల్లెలూయా. ప్రభువా, దేవులను ప్రేమించి వారి